హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఎన్నికలకు ముందు ఒక కొత్త ఎజెండాతో ముందుకు రావడం ఎన్డీఏ సర్కార్కు ఎప్పటినుంచో అలవాటుగా మారింది. దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఆ రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడ కొన్ని తాయిలాలు ఇవ్వడం బడ్జెట్లలో చూస్తూ ఉన్నాం. గడిచిన ఢిల్లీ ఎన్నికల సందర్భంగా ఢిల్లీలో ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించాలని భారతీయ జనతా పార్టీ భావిస్తూ వచ్చింది. కేంద్రంలో మూడోసారి మోడీ అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ఢిల్లీలో మాత్రం కంటిన్యూస్‌గా ఓడిపోతూ రావడం అనేది బీజేపీకి కాస్త ఇబ్బందిగా ఉంది. ఈ నేపథ్యంలోనే బీజేపీలో గెలవడానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ రకరకాల ప్రణాళికలు వేస్తూ వచ్చింది. ఎన్నికలకు ముందు లిక్కర్ స్కామ్ పేరుతో అప్పటి ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ని జైలుకి పంపించడం కావచ్చు, ఢిల్లీ సర్కారు లిక్కర్ స్కామ్‌లో ఇరుక్కుపోయింది ఇలాంటి ఒక క్యాంపెయిన్ చేయడం కావచ్చు. దానికంటే ముందు దాంతో పాటు ప్రధానంగా ఎన్నికల తేదీలకు కొద్ది రోజుల ముందు 12 లక్షల వరకు ఆదాయపు పన్నుని తగ్గిస్తూ, ఆదాయ పన్ను లేకుండా చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది ప్రధానంగా ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ విజయానికి కారణమైంది. ఢిల్లీ ఎన్నికల్లో అదొక గేమ్ చేంజర్‌గా మారిపోయింది. 12 లక్షల వరకు స్లాబ్ ఎత్తేయడంతో 12 లక్షల వరకు ట్యాక్స్ కట్టే అవసరం లేదు అని చెప్పడంతో మధ్యతరగతి ప్రజలు అలాగే ఉద్యోగులు వన్ సైడెడ్‌గా భారతీయ జనతా పార్టీ వైపు నిలిచారు. భారతీయ జనతా పార్టీకి ఓటేశారు లాంటి ఇంప్రెషన్ కనపడింది. ఎన్నికల ఫలితాల్లో కూడా అదే చూసాం. భారతీయ జనతా పార్టీ సుదీర్ఘకాలం తర్వాత దాదాపు 2.5 దశాబ్దాల తర్వాత మళ్ళీ ఢిల్లీలో గెలవగలిగింది. ఎన్నికలకు ముందు ఇటువంటి కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్సో లేకపోతే ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజలకు ప్యాకేజీలు ప్రకటించడం ద్వారానో ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అటువంటి ప్రయత్నమే ఇప్పుడు బీహార్లో కూడా చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. బీహార్ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ అక్కడ ప్రధానంగా పేద వర్గాలను, గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన ప్రజల్ని ఆకట్టుకోవడానికి సంబంధించి ఏం చేయొచ్చు అనే దానిపైన దృష్టి పెట్టింది. గడిచిన బీహార్ ఎన్నికల సందర్భంగా ఒకసారి మీరు గుర్తు చేసుకుంటే, గడిచిన బీహార్ ఎన్నికల మేనిఫెస్టోలో భారతీయ జనతా పార్టీ అఫీషియల్‌గా చెప్పిన మాట, మీరు మాకు ఓటేయండి, మేము మీకు ఫ్రీగా వ్యాక్సిన్ వేస్తామంటూ. సో వ్యాక్సిన్‌కి అప్పుడు ఆ స్థాయిలో డిమాండ్ ఉంది. వ్యాక్సిన్ వేస్తాం, మాకు మా రాష్ట్రంలో మమ్మల్ని అధికారంలోకి తీసుకురండి అంటూ భారతీయ జనతా పార్టీ చెప్పిన మాట ఓట్లను తీసుకురాకపోగా భారతీయ జనతా పార్టీని విమర్శల పాలు చేసింది. కేంద్రంలో ఆల్రెడీ అధికారంలో ఉన్నారు. కోవిడ్‌ని అడ్డుకోవాల్సిన పరిస్థితిలో మీరే ఉన్నారు. అటువంటి మీరు ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా మాకు ఓట్లేస్తే మేము వ్యాక్సిన్ ఇస్తామంటూ హామీ ఎలా ఇస్తారు లాంటి విమర్శల్ని భారతీయ జనతా పార్టీ ఫేస్ చేయాల్సి వచ్చింది. పైగా అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. సో అది బూమరాంగ్ కూడా అయింది. గడిచిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని బీహార్ ప్రజలు తిరస్కరించారు. సో అక్కడ బీహార్ కూటమిగా గెలిచినప్పటికీ ఆ తర్వాత ఆర్జేడీతో కలిసి నితీష్ కుమార్ అక్కడ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత మళ్ళీ నితీష్ కుమార్ భారతీయ జనతా పార్టీ వైపు వెళ్ళడంతో ప్రస్తుతం బీహార్లో భారతీయ జనతా పార్టీ కూటమే అధికారంలో ఉన్నట్టుగా భావించాలి. తాజాగా అక్కడ వాళ్ళు వేస్తున్న ప్లాన్ ఏంటి అంటే, జీఎస్టీ పన్నుల్లో సవరణలు తీసుకురాబోతున్నారు. 12% ఉన్న నిత్యావసరాలకు సంబంధించిన వస్తువులపైన ఉన్న పన్నుల స్లాబ్ని పూర్తిగా లేకుండా చేసే ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. పూర్తిగా లేకుండా చేయడమా, లేకపోతే 5% పన్ను విధించడమా? ఈ రెండిట్లో ఏదో ఒక నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం త్వరలో తీసుకోబోతోంది. బహుశా బీహార్ ఎన్నికల నోటిఫికేషన్ ముందు దీనిపైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ నిర్ణయం ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన ప్రజల ఓట్లను ఆకర్షించేందుకు ఉపయోగపడుతుంది. బీహార్లో గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన జనాభా చాలా ఎక్కువగా ఉంటుంది. అగ్రికల్చర్ పాపులేషన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనపడుతోంది. 12% స్లాబ్ను కనుక పూర్తిగా ఎత్తేస్తే గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళకు నిత్యావసర వస్తువుల ధరలు, నిత్యావసర వస్తువులకు సంబంధించి ఇప్పటికే మండిపోతున్న ధరలున్న వాతావరణంలో అవి కాస్త తగ్గడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. దుస్తుల ధరలు తగ్గడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. వ్యవసాయ పరికరాల ధరలకు తగ్గడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. వంటగదిలో సామాన్లు, కుక్కర్లు, ఫ్రిడ్జ్లు లాంటివి రేట్లు తగ్గడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. సో నిత్యావసర వస్తువులు, పప్పుధాన్యాలు లాంటి వాటి ధర కూడా తగ్గడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది అనేది కేంద్ర ప్రభుత్వం వేస్తున్న అంచనా. ఒక్కసారిగా 12% స్లాబ్ని ఎత్తివేయడం ద్వారా మొత్తం గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన ప్రజల్లో ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ని తెచ్చుకోవచ్చు అని ఆలోచన చేస్తోంది. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం వేస్తున్న లెక్కల ప్రకారం, కేంద్ర ప్రభుత్వం వేస్తున్న అంచనా ప్రకారం ఈ 12% స్లాబ్ని ఎత్తేయడం కారణంగా దేశానికి వచ్చిన నష్టం, ఆర్థిక శాఖకు వచ్చిన నష్టం కూడా ఏమీ లేదు అనేది వాళ్ళ అంచనా. 40 నుంచి 50 వేల కోట్ల రూపాయలు మాత్రమే అదనంగా భారం పడుతుంది స్లాబ్ని ఎత్తేయడం కారణంగా. సో ఆ భారాన్ని ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం బేర్ చేయడానికి సంబంధించి ఇబ్బంది లేదు. పైగా ఈ స్లాబ్ని ఎత్తేయడం కారణంగా ఇంకా కొనుగోళ్లు అవి ఎక్కువగా జరగడం మూలాన ఆ రకంగా కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం అడిషనల్గా వస్తుంది. ఇది నష్టంగా ఉండే పరిస్థితి ఉండదు. కాబట్టి ఆ నిర్ణయం తీసుకోవడం ద్వారా ఒకటి కేంద్రానికి నష్టం ఉండదు, పన్నులు తగ్గే పరిస్థితి ఉండదు, కొనుగోలు శక్తి పెరిగి ఇంకెక్కువ కొనుగోలు జరుగుతాయి కాబట్టి దాని ద్వారా ఆదాయం వస్తుంది. సేమ్ టైం ఎన్నికల్లో కూడా ఇది అడ్వాంటేజ్గా మారుతుంది. ఎన్నికల్లో 12% స్లాబ్
ఎత్తేశారు లాంటి ఒక ఇంప్రెషన్, అటువంటి ఒక ప్రచారం చేయడం ద్వారా గ్రామీణ ప్రాంతాల ఓటర్లను ఆకర్షించి బీహార్ ఎన్నికల్లో గెలవచ్చు అనేది భారతీయ జనతా పార్టీ ప్లాన్గా ఉంది. సో గతంలో ఢిల్లీలో వేసిన ప్లాన్లు సక్సెస్ అయ్యాయి. అంతకుముందు 2015లో బీహార్‌కు ₹1,00,00,000 ప్యాకేజ్, ₹1,50,00,000 ప్యాకేజ్ అనౌన్స్ చేశారు. అప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. సో వెస్ట్ బెంగాల్ ఎన్నికల సందర్భంగా ఇటువంటి ప్లాన్స్ వేసినప్పటికీ అక్కడ బెడిసి కొట్టాయి. తాజాగా బీహార్ ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ వేస్తున్న ఎత్తుగడ పారుతుందా లేదా చూడాలి. నిజానికి పెహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ పైన యుద్ధం, ఆపరేషన్ సింధూర్, ఈ నేపథ్యంలో బీహార్ ఎన్నికలు భారతీయ జనతా పార్టీకి కేక్ వాక్ అని అందరూ భావించారు. కానీ ఆపరేషన్ సింధూర్ తరువాత పరిణామాలు కేంద్ర ప్రభుత్వాన్ని డిఫెన్స్‌లో పడేశాయి. కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితికి కారణమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ఫెయిల్ అయింది ఇలాంటి ఒక ఇంప్రెషన్ స్ప్రెడ్ అవ్వడానికి కారణమయ్యాయి. ఈ కారణంగానే సో ఎమోషనల్ ఇష్యూస్‌తో కాకుండా ప్రజలకు ఇమ్మీడియేట్‌గా రిలీఫ్ కలిగించే నిర్ణయాల ద్వారా ఓట్లు సాధించవచ్చు అనేది భారతీయ జనతా పార్టీ ఆలోచనగా కనపడుతుంది. చూడాలి బీహార్ ప్రజలు ఏ రకమైన తీర్పు చెప్తారో.